కంకణం కట్టుకుని కళ్యాణం చేస్తారు. అంటే కంకణం కట్టుకుంటే ఇంకా ఆగకుండా కళ్యాణం చేసి చూపెడతారనమాట. అంటే కంకణం కట్టుకుంటే ఏ కార్యక్రమం కూడా ఆగకుండా జరుగుతుందని చెప్పడానికి నిర్ధారణ అనమాట. వినాయకుడి పూజ ఎంతైతే ప్రధానంగా ఉంటుందో ప్రారంభంలో, అదేవిధంగా రక్షాబంధనం అంటారు దీన్ని. ఈ కంకణం కట్టుకుని చేయడం వల్ల ఏ ఆటంకాలు లేకుండా కార్యక్రమం ముందుకు జరుగుతుంది. అందుకని స్వామివారి కళ్యాణం, లక్ష్మీనారాయణ కళ్యాణం ప్రారంభం అంటే లక్ష్మీనారాయణ కళ్యాణం అనేది చాలా ప్రత్యక్ష ఫలమైనది. ఇప్పుడు మనం ఏ కార్యక్రమంలో కూడా ప్రస్తుతం పుణ్యాహవాచనం ఉంటుంది. పుణ్యాహవాచనం చేసినప్పుడు ఆఖరణ ఒక మాట వస్తుంది, లక్ష్మీనారాయణ దేవతాభ్యస్య లక్ష్మీనారాయణ దేవత ప్రీత్యర్థం అని వస్తుంది. అంటే ముందుగా తలుచుకునే దేవుల్ని పార్వతీ పరమేశ్వరుని లక్ష్మీనారాయణలు తలుచుకుంటారు. లక్ష్మీనారాయణలు పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతులు అన్నమాట. ఆ ఆది దంపతుల కళ్యాణం చూడడం చాలా కన్నుల పండుగ లాంటిది. కావున లక్ష్మీనారాయణ కళ్యాణం ప్రారంభంలో చేసుకోవడం చాలా ప్రత్యక్ష ఫలమైనది. ఈ యొక్క కార్యక్రమంలో స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవాచనం పూర్తి చేసుకుని రక్షాబంధనంలోకి వెళ్తున్నాం. అంటే కళ్యాణంలోకి ఇప్పుడు మనం ప్రారంభం అవుతున్నాం. పూర్వం రక్షాబంధనం ఎందుకు ఎలా కట్టుకునేవారు అంటే, సర్పం దేవత కళ్యాణం చేసినప్పుడు సర్పాన్ని కంకణంలా ధరించేవారట పూర్వం. ఇప్పుడు మనకి కంకణధారులుగా దారప్రియులతో కంకణం పోసుకుని దానికి పసుపు రాసుకుని అది కూడా మనం కంకణంలో భావించి కంకణంలో కట్టుకుంటాం. ఇది రక్షాబంధన ధారణ అంటారనమాట. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి అదేవిధంగా పైన కూర్చున్న వారికి ముందుగా రక్షాబంధనం కట్టుకుని అప్పుడు స్వామివారికి అమ్మవారికి రక్షాబంధనం కట్టడం జరుగుతుంది. కావున అందరూ కూడా మనసులో లక్ష్మీనారాయణ స్వామివారిని తలుచుకుంటూ ఓం నమో నారాయణాయ అన్న మాటను మర్చిపోకుండా అలా మనసులో జపం చేస్తూ ఉండండి.